గ్రేటర్ సిటీతో పాటు జిల్లాలో భారీ వర్షాలతో అలర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించారు. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ సిటీతో పాటు జిల్లాలో భారీ వర్షాలతో అలర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించారు. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో సిఎస్ శాంతకుమార్, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో అక్కడ ముందస్తుగా అంటే వాతావరణ శాఖ ముందుగా హెచ్చరిస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక ముందస్తుగా జిల్లాల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇక అన్ని జిల్లాల్లో ఆయా కలెక్టర్లే అక్కడున్న పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవులు ప్రకటించాలనే ఆదేశాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న నేపథ్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా, నిన్న నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆయా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఇతర రెవెన్యూ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉందని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఆయా జిల్లాలకు సంబంధించిన భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు అవుతే విద్యా సంస్థలకు సెలవు సంబంధించి కలెక్టరే స్థానికంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లాలో భారీగా వర్ష సూచన ఉండడంతో ఆ జిల్లా కలెక్టర్ ముందుగానే స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఇక శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బంది ముందుగా లేకుండానే అధికారులు ముందుగా చర్యలు తీసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు అభినందించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు అధికారులు స్థానికంగా ఉన్న అధికార నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల స్కూళ్లకు వెళ్లే సమయంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. 9 గంటలకు స్కూళ్లకు చేరుకున్న తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఇబ్బందులు రాకుండా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ఈరోజు రంగారెడ్డి జిల్లా, నిన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఇక భవిష్యత్తులో కూడా అంటే ఈ 5 రోజుల పాటు భారీగా వర్షాలు ఒకవేళ కురుస్తాయి అంటే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో, భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఇటు రెవెన్యూ శాఖ సిఎస్ శాంతకుమారి ఈరోజు జిల్లా అధికారులు, అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారితో రివ్యూ నిర్వహించారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో శివారు ప్రాంతాలు అత్యధికంగా ట్రాఫిక్ ఇబ్బందులు పదే వస్తున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా వాటర్ వర్క్స్, వాటితో పాటు ట్రాఫిక్, ఈ 3 విభాగాలకు సంబంధించి సమన్వయంతో పనిచేసి ఈ వర్షాకాలం సీజన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ, అదేవిధంగా సిఎస్ ఈ రివ్యూ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది జరగకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్, అదేవిధంగా ఈ ట్రాఫిక్ ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో, జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి కోర్ సిటీలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో, వాటర్ లాగింగ్ అయ్యే ప్రాంతాలను ముందస్తుగా గురించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1 గంటలోపే జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ కలిసి ఎక్కడ వరద నీరు లేకుండా పనిచేస్తున్నారు. ఇక ఈ 5 రోజులు కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతకుమార్ ఆదేశాలు జారీ చేశారు చెప్పచ్చు.